చంద్రబాబు గారు పిల్లల్ని ఎక్కువ మందిని కనండి. ఆంధ్రప్రదేశ్ పిల్లలు తక్కువ అవ్వడం వల్ల నష్టపోతున్నాం. భావితరాలకి మనకి పిల్లలు ఎక్కువ మంది గావాలి. జనాభా ఎక్కువ గావాలి. ఒకప్పుడు ఒక్కళ్ళనే కనమని నేనే జెప్పాను. నేను గూడా అదే పాటించాను. నా బిడ్డ గూడా అదే పాటించాడు. ఇప్పుడొచ్చేటప్పటికి ఎక్కువ మంది పిల్లలు గావాలని నేనే జెప్తున్నాను. దేశానికి అవసరము. దేశానికి మానవ వనరులు అవసరమని పదే పదే జెప్తున్నటువంటి సందర్భంలో నిన్న అసెంబ్లీలో ఒక విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ పిల్లల్ని కనడానికి ఓపిక ఉండట్లేదు మహిళలకి. కాబట్టి ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్‌ని ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకొస్తే అప్పుడు గేమ్ చేంజర్ అవుతది. ఐవీఎఫ్ ద్వారా ఒకే కాన్పులో ఒకళ్ళ నుంచి నలుగురు పిల్లలు కూడా పుట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధానాన్ని ఆచరించమని చెప్పి సలహా ఇచ్చారు ఒక ఎమ్మెల్యే గారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళట్లేదు కదా! తెలుగుదేశం ఎమ్మెల్యేనే అనమాట. దీంతో ఆయనదేదో మరి డాక్టర్ అనుకుంటా. లేకపోతే ఆయనకేమన్నా హాస్పిటల్ ఉందేమో. డిప్యూటీ స్పీకర్ ఓ సెటైర్ ఏశారు రఘురామకృష్ణరాజు. ఆహ్, నలుగురు ఏది బాబు మామూలుగా కనొద్దు, టెస్ట్ ట్యూబ్ బేబీలనే కనండని మాట్లాడడం కొంత అన్యాయమైన చక్కగా వివరించారని చెప్తూ మీ వ్యాపారానికి అనుగుణంగా చాలా చక్కగా అన్వయించారంటూ ఆయన వ్యాఖ్యానించారనమాట. తద్వారా ఈయన ఉద్దేశపూర్వకంగా అది చెప్పారన్నటువంటిది అర్థమవుతుంది.